అందరికీ నమస్కారం. 'ది క్రౌన్' నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సీరీస్. ఈ సీరీస్ లాస్ట్ సీజన్ లాస్ట్ పార్ట్ ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 'క్రౌన్' ఎండింగ్ నాకు సీరీస్ ఎండింగ్‌తో పాటు పీపుల్స్ ఎండింగ్ లాగా కూడా అనిపించింది. అంటే సీరీస్ ఎండ్ అయ్యే టైంకి కొంతమంది చనిపోలేదు. అయినా వాళ్ళ ఫ్యూనరల్ రిహార్సల్స్ పెట్టి సీరీస్‌ని ఎండ్ చేశారు. సీరీస్‌లో కొన్ని కన్వర్జేషన్స్ అండ్ రిలేషన్‌షిప్స్ చాలా బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేశారు. బట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఎ బెటర్ ఎండింగ్. అంటే ఒక నార్మల్ సీరీస్ అయ్యి ఉంటే నేను కూడా అంత ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసేవాడిని కాదు. బట్ దిస్ ఇస్ 'క్రౌన్'. అఫ్ కోర్స్ ఇట్స్ హిస్టరీ. నో వన్ కెన్ చేంజ్ ఇట్. బట్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఉండాల్సిందే కొన్ని ప్లేసెస్ లో. అలా అని సీరీస్ ఎండింగ్ బాగలేదు అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ గుడ్. వన్ స్ట్రెచ్ లో 6 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసామంటే సిరీస్ లో అంతో ఇంతో మ్యాటర్ లేకుండా అయితే కంప్లీట్ చేయలేం. పార్ట్ 2 బాగుంది. ఎమోషన్స్ ఉన్నాయి, ట్రాజడీస్ ఉన్నాయి అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ కొన్ని ప్లేసెస్ లో ఫ్లాట్ రైటింగ్ అనిపిస్తుంది. డైరెక్షన్ ఇంకాస్త బెటర్ ఉండాల్సిందే అనిపిస్తుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుండాలి అనిపించింది నాకు సర్ప్రైజింగ్లీ ఈ పార్ట్ వరకు. అంటే సిరీస్ ఓవరాల్ గా జస్ట్ గుడ్ అనే ఒక ఫీలింగ్ ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. సీజన్ 6 పార్ట్ 2 మోర్ దెన్ వన్ సిరీస్ ఆర్ వన్ పార్ట్ కన్నా నాకు ఈచ్ ఎపిసోడ్ కి ఈచ్ ఎండింగ్ లాగా క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఒక ఎపిసోడ్ ఏమో పవర్ స్ట్రగుల్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద క్వీన్. ఆ సెకండ్ ఎపిసోడ్ సిస్టర్స్ రిలేషన్షిప్, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, బాయ్ అండ్ గర్ల్. ఇలా టూ మెనీ థింగ్స్ ఉన్నాయి ఈ పార్ట్ వరకు. బట్ రైటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ ఆబ్వియస్లీ గ్రేట్. బట్ కొన్ని ప్లేసెస్ లో విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సిందే. సిరీస్ మెయిన్లీ ఆఫ్టర్ ప్రిన్సెస్ డయానా చనిపోయిన తర్వాత ప్రిన్స్ విలియమ్స్ లైఫ్ మీద బేస్ అయి ఉంటుంది. ప్రిన్స్ విలియం ప్రిన్సెస్ క్యాథరిన్ ని ఎలా మీట్ అయ్యాడు అండ్ ప్రిన్సెస్ డయానా చనిపోయిన తర్వాత ఫయాజ్ క్రియేట్ చేసిన స్టేట్మెంట్ రాయల్ ఫ్యామిలీ డయానాని అసాసిన్ చేశారు అనే ఒక ప్లాట్ అనే ఒక మిస్టరీకి కూడా సిరీస్ లో ఎండింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ రీమ్యారేజ్, క్వీన్ మదర్ క్వీన్ సిస్టర్ చనిపోయిన తర్వాత ఆమె ఎలా సఫర్ అయ్యారు అన్నది ఈ సిరీస్ లో చాలా పాయింట్స్ పెట్టారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అండర్ రిటన్ గ్రేటెస్ట్ హిస్టరీ అన్నది నా ఫీలింగ్. యాక్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్లీ క్వీన్ క్యారెక్టర్ లో చేసిన స్టౌన్టన్ తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో, డిఫరెంట్ సీన్స్ లో డిఫరెంట్ ఎమోషన్స్ ని చాలా క్లీన్ గా పోర్ట్రేట్ చేసింది. ఈ ఒక్క పార్ట్ వరకే కాదు, ఇంతకు ముందు సీజన్స్ లో కూడా. అండ్ ఎడ్ మెక్వే ఇతను ప్రిన్స్ విలియమ్స్ క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేశాడు. హీ సో చార్మింగ్ ఇన్ ద సిరీస్ అండ్ రియల్లీ పర్ఫార్మ్డ్ వెల్. సిరీస్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ క్రౌన్ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్, నా బెస్ట్ క్యారెక్టర్ మెన్షన్ చేయాలి అనిపించింది. అదే ప్రిన్స్ ఫిలిప్. ఇతను క్వీన్ ఎలిజబెత్ హస్బెండ్. ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్ నుంచి మ్యాట్ స్మిత్ ఈ క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేశారు సీజన్ 1 అండ్ సీజన్ 2 లో. అప్పటి నుంచి ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. దిస్ క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్లీ రిటన్. అంటే రాయల్ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని విత్ ఇన్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ నాకు అనిపించింది ఇతని క్యారెక్టర్. ఐ రియల్లీ లవ్ దట్ క్యారెక్టర్. అండ్ యాక్టర్స్, రిమైనింగ్ యాక్టర్స్ కూడా అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సిరీస్ లో మ్యూజిక్ బాగుంది. సర్ప్రైజింగ్లీ ఇందాక చెప్పినట్టు నాకు సినిమాటోగ్రఫీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. మెయిన్లీ డైరెక్షన్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్స్ తో, మోర్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ తో సిరీస్ చూడడానికి చాలా బాగుంది. పర్ఫెక్ట్ డ్రామా సిరీస్. 2 ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ బాగున్నాయి. ఇంకాస్త బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది. ది క్రౌన్ ఫైనల్ సీజన్ పార్ట్ 2 కి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ 8/10. ఇలాంటి మరిన్ని సిరీస్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ది ఫిల్మీ ఫెలో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.